హలో గైస్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు నేనొచ్చేసాను మీ ముందుకి నా స్పెషల్ రెసిపీ సాంబార్‌తో. నేనైతే దీనికి సాంబార్ అని పేరు పెట్టాను. మీరేం పెడతారో కామెంట్స్‌లో చెప్పండి. సో, ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. అలాగే మీరు ఏ గ్లాస్ కొలత తీసుకున్నా ఒక 3/4 కందిపప్పు అండ్ 1/4 పెసరపప్పుని వేసుకోవాలి. ఇదేనంటోయి నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఫర్ ఎ టేస్టీ సాంబార్. సో, దీన్ని ఒక్కసారి నేను వాటర్ వాష్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత కుక్కర్ పెట్టేసి దానిలో మనం కడిగి పెట్టుకున్న పప్పుని వేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాస్ నీరు చొప్పున వేసి దానిలో 2 టొమాటోస్, 4 చిల్లీస్ కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇది ఒక చిన్న టిప్. మనం ఆయిల్ వేసుకుంటే విజిల్ వచ్చినప్పుడు పప్పు పొంగదని చెప్తారు. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి దాన్ని స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు అండ్ దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రమ్ స్టిక్స్, పొటాటో అండ్ క్యారెట్ వేసుకున్నాను. మీకు నచ్చిన వెజ్జీస్ మీరు వేసుకోవచ్చు. దీనిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్జీస్ అన్నిటిని మనం 90% కుక్ చేసుకోవాలి. అందుకోసం దీనిలో ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి. కానీ చాలామంది వెజ్జీస్ని ముందే బాయిల్ చేసి పెట్టుకుంటారు సపరేట్గా. కానీ ఇలా మనం బాయిల్ చేసి దానిలో పప్పు వేస్తే దాని రుచే వేరు. సో, ఇవన్నీ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసంని వేసుకుందాం. ఆ వెజ్జీస్ అండ్ చింతపండు రసం బాగా బాయిల్ చేయాలి. అది బాయిల్ అయ్యే టైంలో మనం 2 స్పూన్స్ ధనియాల పొడిని వేసుకుందాం. ఇది బాగా మరిగాక మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని వేసేద్దాం. పప్పు వేసాక మీకు నచ్చిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యే టైంలో మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఈ స్టేజ్‌లో మీరు టేస్ట్ చేసి ఏదైనా ఇంగ్రీడియెంట్ మిస్ అవుతుంది అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్ లాస్ట్ కొరియాండర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేయాలి. అంతే, ఎంతో సింపుల్ రెసిపీ అయిన సాంబార్ విచ్ ఇస్ వెరీ టేస్టీ రెడీ. మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకో డిఫరెంట్ వెరైటీతో మీ ముందుకొస్తాను. అలానే మీకేదైనా రెసిపీ తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్. అది నేను కుక్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.